సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు లక్ష్మీ చారు అయితే చేసుకున్నామండి. ఈవేళ లంచ్కి, మధ్యాహ్నం లంచ్కి లక్ష్మీ చారు అయితే చేసుకున్నాము. పూర్వీకులు పాతకాలం వాళ్ళు లక్ష్మీ చారు చేసేవారండి. ఈ జనరేషన్ పిల్లలకి ఎవరికీ తెలియదండి లక్ష్మీ చారు అంటే ఏంటి అని అడుగుతారండి. అంత కమ్మగా సాంబార్కి మించిపోయినట్టు ఉంటుందండి. చాలా బాగుంటుంది. హెల్దీ చారు అండి ఇది. మనం ఎక్కడికైనా ఎండాకాలం బయటకు వెళ్తాం కదండి, ఇంటికి వచ్చాక అలసటగా ఉంటుంది కదా, అప్పుడు ఈ తర్వానీలో కొద్దిగా పంచదార వేసుకొని బాగా సర్బత్లా చేసుకొని తాగితే ఒంటికి హెల్దీ కూడా అండి. చలువు చేస్తుంది ఒంటికి. తర్వానీ అంత హెల్దీ తర్వానీ అండి ఇది. ఈ చారు పెట్టుకున్నా చాలా బాగుంటుంది. గోంగూరతో, తోటకూరతో, ఎండి నెత్తళ్ళు కానీ ఎండి రొయ్యలతో కూడా చేస్తారండి. పూర్వీకులు ఇలాంటి చారు తినే గట్టిగా హెల్దీగా ఉండేవారండి. వాళ్ళకి జబ్బులు కూడా వచ్చేవి కావండి. అంత హెల్దీ చారు అండి ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే సుధా కిచెన్ ఛానల్లో పెట్టాను, ఎలా తయారు చేశానో ఒకసారి చూడండి. చాలా బాగుంటుంది. తర్వానీ చారు, లక్ష్మీ చారు గోదావరి జిల్లా, శ్రీకాకుళం జిల్లాలోనండి ఈ చారు చాలా బాగా చేస్తారు. చేపలు కూడా వేసి చేస్తారండి. కానగర్తలు కానీ కవ్వళ్ళు కానీ అంటారు కదా, అవి కూడా చేస్తారండి. శ్రీకాకుళం జిల్లా వాళ్ళు, గోదావరి జిల్లా వాళ్ళు చాలామందికి తెలుసండి ఈ చారు, చాలామందికి తెలీదు. ఒకసారి ట్రై చేయండి. నచ్చిందండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో. లైక్ చేయండి అబ్బా. ఒకసారి మరొక వీడియోతో మంచి వంటతో కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు.